దేవుడు దీనస్థితి నుంచి పైకి లేవనెత్తిన వారు బైబిల్‌లో కొంతమందిని చూస్తున్నట్లయితే, దావీదు గురించి చూసుకున్నట్లయితే చిన్నవాడిగా తన తండ్రి గొర్రెలను కాసుకునే ఒక సాధారణ గొర్రెల కాపరి. కానీ దేవుడు అతన్ని నేల ఉండి లేవనెత్తి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేశాడు. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన కృపను బట్టి దావీదు ఒక రాజుగా చేసినట్లు మనం చూస్తాము. అదేవిధంగా రూతు గురించి మనం చూసినట్లయితే తన భర్తను కోల్పోయి వేరే దేశానికి వలస వచ్చిన ఒక పేదరాలు, విధవరాలు. దేవుడు ఆమెను ఆదరించి ఇజ్రాయేలులో ఒక గొప్ప వంశానికి, రాజుల వంశానికి తల్లిగా చేశాడు. అదేవిధంగా హన్నా గురించి మనం చూసినట్లయితే సంతానం లేక అవమానాలు, కన్నీరు అనుభవించే సమాజంలో చిన్నచూపు చూడబడిన స్త్రీ. దేవుడు ఆమెను లేవనెత్తి గొప్ప ప్రవక్త అయిన సమూయేలుకు తల్లిగా చేసినాడు.